ఓం హ్రీంకారాసనగద్భితా నలసికాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ యొక్క సెప్టెంబర్ నెల నుంచి మనం చూసుకున్నట్లయితే మళ్ళీ వచ్చేటటువంటి 2 జూన్ 2027 సంవత్సరం వరకు ఇన్ని నెలల పాటు మనకి గురుగ్రహం మారడం లేదు. మధ్యలో అక్టోబర్ 30వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురుగ్రహము మరి సింహరాశిలోకి మారుతుంది. మళ్ళీ ఆ జనవరి 5 తర్వాత ఈ సింహరాశి నుంచి మళ్ళీ కర్కాటక రాశిలోకి గురుగ్రహం వచ్చేయడం జరుగుతుంది. ఇకపోతే మనము 4 గ్రహాల మార్పులు ఈ సెప్టెంబర్ నెలలో జరుగుతున్నాయండి. ఒకటి ఏమిటంటే శుక్రుడు ఈ యొక్క సెప్టెంబర్ 2వ తేదీ నుంచి తులారాశిలోకి మారుతున్నాడు. అలాగే ఈ యొక్క బుధగ్రహము తన స్వక్షేత్రమైనటువంటి కన్యారాశికి సెప్టెంబర్ 7వ తేదీన 2026 సంవత్సరంలో మారబోతోంది. అలాగే మూడవది రవిగ్రహము కన్యారాశిలోకి సెప్టెంబర్ 17వ తేదీ నుంచి మారుతున్నాడు. అలాగే కుజగ్రహం వచ్చేసరికి కర్కాటక రాశిలోకి సెప్టెంబర్ 18 నుంచి 18వ తేదీన మారడం జరుగుతుంది. అలాగే మళ్ళీ బుధుడు తులారాశిలోకి సెప్టెంబర్ 26వ తేదీ 2026 సంవత్సరంలో మారడం జరుగుతుంది. ఇది సెప్టెంబర్ నెలలో జరిగేటటువంటి ప్రధానమైనటువంటి మార్పు. మళ్ళీ మనకి డిసెంబర్ 5వ తేదీన రాహువు కుంభరాశి నుంచి మనకి ఏ రాశిలోకి వస్తాడండి? మనకి మకర రాశిలోకి వస్తాడు. సింహరాశిలో ఉన్నటువంటి కేతుగ్రహము మనకి ఎక్కడికి వెళ్ళిపోతుందండి అని అంటే మనకి కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ విధమైనటువంటి గ్రహ మార్పులు కొన్ని 12 రాశుల వారి మీద కూడా జరుగుతాయి అన్నమాట. అయితే మార్చి నెలలో శని మార్పులు ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఈ యొక్క 12 రాశుల వారికి కూడా చాలా మార్పులు జరుగుతాయి. కొన్ని రాశుల వారికి మనకి కొన్ని శుభాలు జరుగుతాయి, కొన్ని రాశుల వారికి మనకి మిశ్రమ ఫలితాలు జరుగుతాయి, కొన్ని రాశుల వారికి టోటల్లీ అటర్ ఫ్లాప్ని చేయడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి మనకి ముఖ్యంగా శుక్రగ్రహాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మనము అబ్జర్వ్ చేయండి, సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా జూలై నెలలో యాక్సిడెంట్స్ అయినాయి. మళ్ళీ ఏప్రిల్ నెల నుంచి 2026 సంవత్సరంలో యాక్సిడెంట్స్ మొదలైనవి. మనకి ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి అక్కడ అత్యధికంగా మనకి యాక్సిడెంట్లు జరిగినాయి. చిరంజీవి గారికి సర్జరీ, బాలకృష్ణ గారికి సర్జరీ, తర్వాత రామ్ చరణ్కి యాక్సిడెంట్, తర్వాత ఈ యొక్క జూనియర్ ఎన్టీఆర్ గారికి యాక్సిడెంటు సర్జరీలు, తర్వాత మనకి రష్మిక మదన్నకి షూటింగ్లో దెబ్బలు తగలడాలు, అండ్ వరుణ్ తేజ్కి దెబ్బలు, ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే జూలై నెలలో కూడా జరిగినాయి. ఈ సినిమా యాక్టర్లలో కూడా మనం ఈ షావుకార్ జానకి గారు నిన్న చనిపోవడము, ఆ తర్వాత మనము అంతకు ముందు కనుక వెళ్ళినట్లయితే మనకి ఎస్ జానకి గారి మరణము, లతా మంగేష్కర్ గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, వరుసలో ఇవన్నీ ఏమిటి కారణాలంటే శుక్రగ్రహం బాలేదు. శుక్రుడు మనకి కన్యా రాశిలోకి ఉన్నాడండి. ఎప్పుడు సెప్టెంబర్ 1, 2026 సంవత్సరం వరకు. అప్పుడు ఈ సినిమా యాక్టర్లకు వరుసగా అలాంటి ప్రమాదాలు ఇంకా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. మరి ఆ తర్వాత సెప్టెంబర్ 2 నుంచి శుక్రుడు మంచి తన స్వక్షేత్రగతుడు అవుతున్నాడు. 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయో మనం చూద్దాం. ముందే నేను సినిమా యాక్టర్ల గురించి ఇలా ఉంటుంది అని చాలా జాగ్రత్తగా చెప్పాను. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా ఎలా ఉంటుందో చూద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతోంది. ఎప్పటి నుంచో నేను చెప్తున్నాను, ఏలినాటి శని జరిగేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు అవమానాలు ఎదురవడానికి అవకాశాలు ఉంటాయి. మీరు ఏ పనులైతే చేయాలనుకుంటున్నారో
ఆ పనులన్నీ కూడా ఆలస్యంగా అవడానికి అవకాశాలు ఉంటాయి. ఏమండి మాకు పని లేదండి, ఏమండి మాకు ఆదాయం రావట్లేదు ఇదివరకులాగా అని చాలామంది మదన పడుతూ ఉంటారు కుంభరాశి వాళ్ళు. అయితే వీళ్ళందరికీ ఆదాయం రావాలంటే అక్కడ దేశ పరిస్థితి బాగుండలేదు. ట్రంప్ వెళ్ళి ఇరాన్ వెళ్ళి గల్ఫ్ కంట్రీస్ మీద ఈ రకంగా ఎక్కడో పడితే ఇక్కడ ఆయిల్ మనకి గ్యాస్ మనకి ఇక్కడ కొరత లేకపోయినప్పటికీ కూడా ఆ కొరతగా వాళ్ళు చూపించడము, అధిక ధరలకి అమ్మడము, వీటిలన్నిటి వల్ల హాస్టల్స్ వ్యాపారము నిర్వహించడం అనేటటువంటిది చాలా కష్టంగా అయిపోయింది. మహిళలకు కూడా మరి వంటకి సిలిండర్లకు అవసరం కదండి, పెద్ద పెద్ద ఫ్యామిలీస్కి ఎక్కడ ఉంటాయి. ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ఉద్యోగం కూడా మీరు చేసేటటువంటి వ్యాపారం కూడా మీ ఊళ్ళో ఉంటే మీకు ఆ నొప్పి తెలియకపోను. అయితే మీ ఊళ్ళో మీరు నిష్ణాతులైనప్పటికీ కూడా ఎంత ప్రయత్నించినా సరే మీకు పని దొరకపోవడం, ఇదే శనీశ్వరుడి యొక్క మహిమ. భగవంతుడు ఉన్నాడని అస్తిత్వం చెప్పుకోవడం. ఆ తర్వాత మీరందరూ కూడా వేరే చోటకి మరి కరీంనగర్ లాంటి ఊర్లకి వెళ్ళి అక్కడ ఈ యొక్క ఇవి చేయడం, పనులు చేయడం జరుగుతుంది, ఇంటీరియర్ డెకరేషన్లు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ రకంగా మనకు ఉంటుంది. ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా షష్ఠ స్థితిగతుడైనటువంటి కుజుడు, గురుడు అనేకమైనటువంటి మార్పులు మీ జీవితంలోకి తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. ధైర్య సాహసాలతో మీకు రావాల్సినటువంటి పొలాన్ని మీరు తెచ్చుకోగలుగుతారు. ధైర్య సాహసాలతో మీ బంధువుల్ని, మీ అన్నదమ్ముల్ని, వాళ్ళు మీకు ఏదన్నా కనుక అన్యాయం జరుగుతుంటే వాళ్ళని ఎదిరించి అట్లీస్ట్ మాట్లాడగలుగుతారు అండ్ లాభాన్ని పొందుతారు. కాబట్టి ఏమండి మేము చాలా అన్నదమ్ములం, చాలా మంచివాళ్ళం అండి, మేము కొట్టుకోమండి అని అంటే కాక్ అండ్ బుల్ స్టోరీస్ నాకు చెప్పొద్దు. ఏ తండ్రి అయినా సరే చచ్చిపోయేటప్పుడు ఆస్తుల వ్యవహారాల్లో పిల్లలు కొట్టేసుకోవడమే అన్నమాట ఇవన్నీ కూడా. అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అయిపోవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే తీర్థయాత్రలకి 5 లక్షలు ఇచ్చి మొత్తం ఇల్లు రాసేయమని తల్లిదండ్రులను అడిగేటటువంటి స్వభావం మీకు వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఈ రకంగా కొత్త కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభిస్తారు, చీరల వ్యాపారాలు ప్రారంభిస్తారు. అలాగే వడ్డీ వ్యాపారాలు చక్కగా, అది కూడా డైలీ కలెక్షన్ చేసుకునేటటువంటివి. ఈ రకంగా వ్యాపారాలు చేసుకోమని మనం ఎన్నోసార్లు మనం చెప్పినప్పటికీ కూడా ఎవరికి అర్థం కాకుండా హెల్నెట్సన్లో వ్యాపారాలు ఎలా స్టార్ట్ చేస్తామండి అంటే ఇప్పుడు ఎలా స్టార్ట్ చేశారు, మరి స్టార్ట్ చేస్తే లాభాలు ఎందుకు వచ్చేస్తున్నాయి ఏంటి మరి, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. కాబట్టి గురుభక్తి అధికంగా ఉండాలి. గురుడు అర్ధాష్టమ గురుడు కాబట్టి అనేకమైనటువంటి ఊర్లు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఒక ప్రత్యేకమైనటువంటి కారణము, ఒక ప్రత్యేకమైనటువంటి గోలు వీళ్ళు ఏర్పరచుకోవడం అనేటటువంటిది అసంభవమైనటువంటి విషయం. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా కొత్త కొత్త వస్త్రాలు వీళ్ళు కొనుక్కోవడము, నూతన వస్త్రాలంకరణ, నూతన ఆభరణాలు ఇవన్నీ కూడా మీకు మంచి హాయిగా మీకు ఇప్పిస్తాయి. అలాగే మీకు కళ్యాణ ఘడియల దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఆ కళ్యాణ ఘడియల్లో మీకు వివాహం అనేటటువంటిది ధూమ్ధామ్గా జరుగుతుంది. దిలీప్ శర్మ లాంటి గొప్ప వ్యక్తులు మీకు పెళ్లి సంబంధాలు దొరకడానికి అధికంగా అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రాశి వారి అందరూ కూడా మనకి ఏలినాటి ఉన్నటువంటి వాళ్ళతో సహా మనం కనుక చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఏం చేయాలండి, గురుచరిత్ర పారాయణ చేయాలి. ఓం శనేశ్వరాయ నమః అంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. కేవలం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే సరిపోద్దని నీళ్ళు వేయకుండా నీళ్ళు వేయాలి, చెట్టును పెంచాలి. మీ ఇంటికి తెచ్చుకొని ఆ చెట్టును పెంచుకొని రావి చెట్టు కానీ మేడి చెట్టును కానీ తెచ్చుకొని దేవతా వృక్షాలండి అవి, లేదా మారేడు చెట్టును వేసుకోవాలి. వేసుకొని తులసి చెట్టుకి ఏ విధంగా అయితే మనం పూజ చేస్తున్నామో ముద్దుగా ఆ విధంగా ఈ యొక్క రావి చెట్టుని, ఈ చెట్లని అందరినీ కూడా మీరు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇది శ్రావణ మాసము, దీని తర్వాత భాద్రపద మాసం వస్తుంది. వరలక్ష్మి వ్రతము అనేటటువంటిది కేవలము 2వ వారంలోనే చేసుకుంటేనే కాదు, ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు. ఏదో మూడో శుక్రవారం దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క వ్రతం చేయకూడదు, మరి పౌర్ణమి ఆ రోజు అని ఇలా పిచ్చి పిచ్చి వాగుళ్ళంతా కూడా చాలామంది వాగుతూ ఉంటారు. కాబట్టి అవన్నీ పక్కన పడేసి లక్ష్మీ వ్రతము అనేటటువంటిది మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. తదేవ లగ్నం తారాబలం చంద్రబలం తదేవ, ఇది గురువు ఎప్పుడైతే ఆదేశిస్తాడో చంద్రబలం తారాబలం
అన్నీ కూడా సరిపోతాయి అన్నమాట. అంటే ఈ రాశి వారందరూ కూడా ఈ మనము పారాయణతో పాటు గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం ఈ 6 నెలల లోపల ఏదో ఒకసారి చేసుకోండి. అలా కాని పక్షంలో చక్కగా మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటే చాలు. అక్కడికి వెళ్ళి అందరూ కూడా పూజలు పునస్కారాలు, ఈ అరుణాచలం వాళ్ళ పరిస్థితిని మాత్రం బెజవాడకి తీసుకురాకండి. వెళ్ళండి, చక్కగా చూసుకోండి, దండం పెట్టుకోండి, వచ్చేసేయండి. అంతేగాని అక్కడే సెటిల్ అయిపోవడం, అక్కడే ఇళ్ళు కట్టడాలు, షాపులు పెట్టడాలు ఇలాంటివన్నీ వస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటటువంటి రావడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఇన్ని ఒక లీటర్ పాలని మనము సోమవారం నాడు పేద బ్రాహ్మణులకి దానం చేయాలి. అలాగే పాయసాన్నం అని తర్వాత దద్దోజనము, చక్కెర పొంగలి ఇలాంటివన్నీ కూడా మనకి ఈ శ్రావణ మాసం వెళ్ళేంత వరకు కూడా, భాద్రపద మాసం వచ్చేంత వరకు కూడా మనం వీలున్నంత ఎక్కువ సార్లు మీరు ఇవన్నీ కూడా చేసి చక్కగా పేద పిల్లలకి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి అందరికీ కూడా పెట్టడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి అనుగ్రహం మీకు లభించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారంతా కూడా చెట్లకి నీళ్లు పోయండి, జాగ్రత్తగా జపాలవన్నీ కూడా చేసుకోండి. శుభమస్తు.